స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లో ప్రముఖ కళాశాల అయినటువంటి ఎస్ఎస్ఆర్ కళాశాలకు సంబంధించి కూడా ఒక మంచి విజయం సాధించినట్టు కూడా దీనికి సంబంధించిన చైర్మన్ మారయ్య గౌడ్ చెప్తున్నారు. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం అయితే దానికి అటోనమస్గా గుర్తింపించారు జాతీయ స్థాయిలో కూడా. దీనికి సంబంధించి వాళ్ళైతే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. మాట్లాడదాం, ఎట్లా సెలబ్రేషన్ జరుపుకుంటారు, అసలు ఏం చెప్తారు అనే అంశం పైన కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఏంది ఎస్ఎస్ఆర్ కళాశాల కూడా చాలా మట్టు కూడా అందరికీ సుపరిచితమే. ఈ నేపథ్యంలో మీకు ఇక్కడ అటోనమస్ అనేది రావడం కూడా ఎట్లా అనిపిస్తుంది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అందరికీ నమస్కారం. 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి యూజీసీ వాళ్ళు గుర్తించి స్వయం ప్రతిపత్తి హోదా, అటానమస్ హోదాని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీకి ప్రదానం చేయటం అనేటువంటిది జరిగింది. 33 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ డిగ్రీ కాలేజీ. అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అనేటువంటి కాలేజీలే లేవు. ఒక్క నిజామాబాద్కే కాకుండా ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ నిజామాబాద్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెదక్, రామాయణపేట వరకు కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని 33 సంవత్సరాలలో ఇక్కడి నుంచి విద్యను అభ్యసించి దేశ విదేశాలలో పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నందుకు వాళ్ళని చూసినప్పుడల్లా మాకు చాలా సంతోషం వేస్తుంది. అలాగే కాలేజీలో జరిగేటువంటి కార్యక్రమాల వల్ల పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా దానివల్ల ఉపాధి పొందాలి. ఆ ఉపాధి పొందాలి అనేటువంటి లక్ష్యంతో ఇవాళ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ మేము కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి జరిగింది. ఇలా బయోటెక్నాలజీ కోర్సు కావచ్చు, మైక్రోబయాలజీ కోర్సు కావచ్చు, బీబీఏ కోర్సు కావచ్చు, అలాగే ఫుడ్ టెక్నాలజీ కోర్సు కావచ్చు. వాటితో పాటు ఈ సంవత్సరం ఎంఎల్టీ కోర్సును ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఏఐ కోర్సును కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అలాగే బిఏ లిటరేచర్ అనేటువంటి కొత్త కోర్సుని, ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే పిల్లల యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే డిగ్రీ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆ నిలబడటానికి కావాల్సినటువంటి ఏదైతే సామాగ్రి అవసరమో, వాళ్ళకి శక్తి అవసరమో, ఆ శక్తి కాలేజీలో వాళ్ళకు పుష్కలంగా అందించి వాళ్ళని బయటికి పంపిస్తే అటు తల్లిదండ్రులకు కానీ ఇటు సమాజానికి కానీ భారం కాకుండా పిల్లలు ఉండాలి, మంచి పౌరులుగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కాలేజ్ ఎప్పుడూ కూడా కార్యక్రమాలు రూపొందిస్తుంది. అటోనమస్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి అని చెప్పొచ్చు. ఇంకా ప్రైవేట్ కళాశాలకు అంటే గతం కంటే ఈసారి రావడం మీరు ఎట్లా అనిపిస్తుంది? దీనివల్ల స్టూడెంట్స్కి కానీ మీ సంస్థకు ఎట్లాంటి విజయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి? స్వయం ప్రతిపత్తి హోదాతోటి ముఖ్యంగా విద్యార్థులకే బెనిఫిట్ జరుగుతుంది. ఏ రకంగా అనుకుంటే విద్యార్థులకు ఇవాళ ఉద్యోగ అవకాశాలే ముఖ్యం. చదువుతోటి ఉద్యోగ అవకాశాలంటే గతంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ కోర్సులు కాకుండా ఇవాళ మార్కెట్కి ఏ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయో ఆ చదువు కోసం అటానమస్ హోదాలో మనకు అవకాశం లభిస్తుంది. ఇవాళ ఎస్ఎస్ఆర్ కాలేజీ మార్కెట్ని అనుసంధానం చేస్తూ మనకి ఏ కోర్సులు చదివితే పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఆ కోర్సులు మనం ఇమీడియట్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆ కోర్సులు మనంగా పర్మిషన్లు, ఎవరి పర్మిషన్ అవసరం లేకుండా ఇంట్రడ్యూస్ చేసేసి పిల్లలకు విద్యను అందించేస్తే ఆ కోర్సు 3 సంవత్సరాల డిగ్రీ పూర్తయిన తర్వాత బయటికి వెళితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అలాగే పిల్లలకు 3 ఏళ్ల తర్వాత కొన్నిసార్లు జరిగేటువంటిది ఏంటంటే యూనివర్సిటీలో రకరకాల కారణాలు కావచ్చు, గవర్నమెంట్లో వచ్చేటువంటివి కావచ్చు, సమాజంలో మార్పులు కావచ్చు, సమయానికి గనక మనం పరీక్షల నిర్వహణ జరగకపోతే విద్యార్థులకు 5-6 నెలలు పోస్ట్ పోన్ అయ్యి ఆ కార్యక్రమాలన్నీ ఉంటాయి. కానీ స్వయం ప్రతిపత్తులు అది ఉండదు. సిలబస్ కంప్లీట్ కాగానే మనం పరీక్షల నిర్వహణ చేయొచ్చు. పరీక్షలు నిర్వహించిన వెంటనే మనం ఒక 20 రోజుల్లో రిజల్ట్స్ ఇచ్చేసేస్తే పిల్లలు సర్టిఫికెట్స్ తీసుకొని ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది. మిగతా రొటీన్ కంటే భిన్నంగా పిల్లలకు ఏ రకంగా కూడా సమయం వృధా కాకుండా సర్టిఫికెట్లు చేతికి వస్తాయి. అలాగే కావలసిన కోర్సు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫీజుల విషయంలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే అటోనమస్ రావాలంటే అసలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? చాలా మటు కాలేజీలు కూడా కృషి చేస్తాయి. దీంట్లో అంటే ఎట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి అటోనమస్ ఇచ్చే అవకాశం ఉంటుంది? అటోనమస్ రావాలి అంటే ఖచ్చితంగా కాలేజీ యొక్క మొత్తంని హిస్టరీ మొత్తం వాళ్ళు వడపోయటం అనేటువంటి జరుగుతుంది. మొత్తం ఇక్కడ 33 సంవత్సరాలలో లాస్ట్ 5 ఇయర్స్ని తీసుకుంటారు. గత 5 సంవత్సరాలుగా ఈ కాలేజీ యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉంది,
ఎంతమంది పిల్లలు ఈ కాలేజీలో చదువుకుంటున్నారు, ఎంతమంది పాస్ అయ్యారు, పాస్ అయినటువంటి పిల్లలు ఎక్కడున్నారు, అంటే ఉద్యోగాలు చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, పిల్లలకు చదువు చెప్పేటువంటి అర్హత వాళ్ళకు ఉందా లేదా అనేటువంటిది చూస్తారు. అలాగే కాలేజీలో కూడా ల్యాబ్స్ ఉన్నాయా లేవా, పిల్లలు ప్రాక్టికల్స్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా వాళ్ళు చూసిన తర్వాత మాత్రమే వాళ్ళ ప్రామాణికం ప్రకారం అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వటానికి యూజీసీ ముందుకు వస్తుంది తప్ప ఊరికేనే రాదు. ముందు మన దగ్గర ఉన్నవన్నీ కూడా మనం వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే పేపరు, అవన్నీ కూడా వాళ్ళు ఒక్కసారి ఉడపోత చేసి ఈ కాలేజీకి మనం విజిట్ చేసి మనం ప్రత్యక్షంగా చూసి మనకు పేపర్ మీద ఏదైతే వాళ్ళు పంపారో అవన్నీ కూడా అక్కడ ఉంటే అవి నిర్ధారణ అయిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా 2 కమిటీలు విజిట్ చేస్తాయి. అన్ని కమిటీలు కూడా కెమెరా ముందల్నే విజిట్ చేస్తాయి. ఇన్స్పెక్షన్లు అన్నీ కూడా మామూలుగా జరగవు. ఇలా మేము మాట్లాడుతున్న కెమెరా ఉందో ప్రతిసారి ఎక్కడికి పోయినా వాళ్ళ కెమెరా ముందే మాట్లాడాలి. ప్రతి ల్యాబ్, ప్రతి క్లాస్ రూమ్ అంతా కూడా ఇప్పుడు రికార్డ్ అయ్యి యూజీసీ దగ్గర ఉంది మనది. దాంట్లో ఏ రకమైనటువంటి ఇది ఉండదు. లైవ్ వాళ్ళు చూసిన తర్వాత మాత్రమే సాటిస్ఫై అయితేనే ఇస్తారు. అందుకోసం ఇప్పుడు అంటే జిల్లా వ్యాప్తంగా, అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉంటాయి ఇట్లాంటి అటోనమస్ స్వయం ప్రతిపత్తికి సంబంధించి? గవర్నమెంట్ కాలేజీలకు ఉన్నాయి. నిజామాబాద్లో ఉన్న గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజీకి ఉన్నది, కామారెడ్డి కాలేజీకి ఉంది, బాన్సువాడ ఉన్నది. ఇలా గవర్నమెంట్ కాలేజీలకే ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల కంటే ఇంతకుముందు కూడా మనకు లోకల్లో ఉన్న నిష్ఠా కాలేజీకి ఒకదానికి వచ్చింది. సో ఇప్పుడు మాకు రావటం అనేటువంటిది జరిగింది. సో అందుకోసమని ప్రైవేట్ కాలేజీలు అయితే తెలంగాణ ఇన్స్టిట్యూట్లో 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మనం మీకు ఇట్లా రావడం? అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2 ఉన్నాయి అంటున్నారు, మనం మీ కాలేజీ రావడం ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. 33 సంవత్సరాల శ్రమకు, మా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషికి, అలాగే మేము ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ని స్వీకరించి బయటికి వెళ్ళి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రికగ్నేషన్. మాకు సర్వీస్కి ఒక గుర్తింపు అనుకుంటాము. దీనివల్ల మా బాధ్యత మరింత పెరిగింది. పిల్లలకు మరింత చేరువై మరింత ఉన్నత శిఖరాలు ఎదగటానికి కావాల్సినటువంటి విద్యను అందించడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఇదైతే ఇట్లాంటి అటోనమస్ రావాలంటే చాలా అయితే దీనికి ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో. దానికి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించడం, ఢిల్లీకి అయితే ఇట్లాంటి కాలేజీలు అన్ని కూడా పంపిస్తూ ఉంటారు. దాంట్లో సెలెక్ట్ కావడము, దాంట్లో సెలెక్ట్ చేయాలంటే కూడా చాలా మొత్తం అన్ని రకాలుగా కూడా పరీక్షలు సైతం నిర్వహిస్తూ ఉంటారు. దీంట్లో మా కళాశాల ఎన్నిక కావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఇది చాలా డిగ్రీ కళాశాలకు, ఇప్పుడు అటోనమస్ కళాశాలకు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది కాబట్టి అందరికంటే ముందుగా కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దాంతో సంబంధం లేకుండా వీళ్ళు స్వయం ప్రతిపత్తిగా కూడా తయారు చేసుకొని ఆ విద్యార్థులకు మరింత నైపుణ్యతను చోటు చేసుకోవడము, దీంట్లో మరింత ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నారో అది మరింత దగ్గరగా చెప్పి ఆ విద్యార్థులను మరింత నాణ్యమైన విద్య, మెరుగైన విద్య కూడా అందించడానికి కృషి తోడ్పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.